హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో అజ్యూర్ డెవాప్స్ ఇంట్రడక్షన్ అండ్ అలాగే అజ్యూర్ డెవాప్స్ కోసం ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసాం కదా. సో వెబ్ అప్లికేషన్ 1 అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది కదా. సో ఈ అజ్యూర్ డెవాప్స్ అనేది అంతా కూడా సింగిల్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఓకేనా, అన్ని టూల్స్ని మనము ఒకే ఇంటర్ఫేస్లో ఇంటిగ్రేట్ చేయగలుగుతాం. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ అజ్యూర్ డెవాప్స్ అని చెప్పొచ్చు. సో ఈ క్లాస్లో అజ్యూర్ డెవాప్స్లో 5 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాను కదా. అజ్యూర్ బోర్డ్స్, అజ్యూర్ రెపోస్ అండ్ అలాగే పైప్ లైన్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్ అని చెప్పి సో మనం వీటి గురించి 1 by 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ డెవాప్స్ ఈజ్ అ సెట్ ఆఫ్ సర్వీసెస్ దట్ హెల్ప్స్ విత్ ప్లానింగ్, కొలాబరేషన్ అండ్ షిప్పింగ్. ఇట్ హ్యాస్ 5 మెయిన్ కాంపోనెంట్స్ అని చెప్తున్నాం. ఏంటి? అజ్యూర్ బోర్డ్స్, అజ్యూర్ రెపోస్ అండ్ అలాగే అజ్యూర్ పైప్ లైన్స్, అజ్యూర్ టెస్ట్ ప్లాన్స్ అండ్ అజ్యూర్ ఆర్టిఫాక్ట్స్. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏంటి? అజ్యూర్ బోర్డ్స్ గురించి చూద్దాం. సో అజ్యూర్ బోర్డ్స్ అనే టూల్ ఉంది కదా, ఇక్కడ వర్క్ని ప్లాన్ చేయడానికి మనము ఈ అజ్యూర్ బోర్డ్స్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో సింపుల్గా ప్లానింగ్ పర్పస్ మనం అజ్యూర్ బోర్డ్స్ అనేది వాడతాము. ఇక్కడ చూడండి, అజ్యూర్ బోర్డ్స్ అంటే అజైల్ టూల్స్ ఫర్ ప్లానింగ్, ట్రాకింగ్ అండ్ డిస్కసింగ్ వర్క్ అక్రాస్ టీమ్స్ అని చెప్తున్నాం. సో ఒక టీంలో అంటే టీం వాళ్ళందరూ కలిసి వర్క్ అనేది చేస్తారు కదా. సో కొలాబరేషన్ పర్పస్ అంటే ఏ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఏ టికెట్ అనేది రిజాల్వ్ అయ్యింది, ఏ టికెట్ అనేది ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పి ప్లానింగ్ పర్పస్ మనము ఈ అజ్యూర్ బోర్డ్స్ అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద ఫస్ట్ కాంపోనెంట్. నెక్స్ట్ వచ్చేసి అజ్యూర్ రెపోస్. సో రెపోస్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ చూడండి మనకి గిట్ హబ్, గిట్ ల్యాబ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా రిపోజిటరీస్ అన్నమాట. అంటే రిపోజిటరీ అంటే ఏంటంటే మన కోడ్ని స్టోర్ చేసుకునే ప్లేస్. సోర్స్ కోడ్ ఏదైతే డెవలప్ చేస్తారో డెవలపర్స్ కానీ ఎవరైనా ఆ కోడ్ మొత్తాన్ని ప్లేస్ చేయడానికి వాడుకునే ఒక సాఫ్ట్వేర్ రిపోజిటరీ. ఓకేనా, సో దాన్నే మనం అజ్యూర్ రెపోస్ అని అంటాము. అంటే డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ని ఇక్కడ స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి? గిట్ హబ్, గిట్, సో ఇవి మనకి యూజ్ అవుతాయి కోడ్ని స్టోర్ చేయడానికి. సో ఈ గిట్ హబ్, గిట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ టూల్స్ అన్నీ కూడా మనకి ఎందులో వస్తాయి? అజ్యూర్ రెపోస్లో మనకి ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, అజ్యూర్ రెపోస్ అంటే అన్లిమిటెడ్ క్లౌడ్ హోస్టెడ్ ప్రైవేట్ గిట్ రెపోస్ ఫర్ కొలాబరేషన్ అండ్ కోడ్ రివ్యూస్ అని చెప్తున్నాం. అంటే డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ని స్టోర్ చేయడానికి, సోర్స్ కోడ్ని స్టోర్ చేయడానికి మనకి ఈ రిపోజిటరీస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి సెకండ్ కాంపోనెంట్. సో ఇప్పటివరకు ఏంటి? జస్ట్ ప్లానింగ్కి కావాల్సిన టూల్స్ చూసాము అండ్ అలాగే కోడ్ని స్టోర్ చేసుకోవడానికి కావాల్సిన టూల్ గురించి చూసాము కదా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అజ్యూర్ పైప్ లైన్స్. సో పైప్ లైన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి జెన్కిన్స్ ఉంటుందన్నమాట. సో జెన్కిన్స్ అంటే ఏంటి అంటే, జెన్కిన్స్ని CI/CD అంటారు. సో ఇక్కడ చూడండి మనకి జెన్కిన్స్ ఉంది కదా, సో దీన్నే మనం ఇక్కడ CI/CD అంటాం. సో ఈ జెన్కిన్స్ అనేది మనకి పైప్ లైన్స్లో ఉంటుంది. సో CI/CD అంటే ఏంటి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, అజ్యూర్ పైప్ లైన్స్ CI/CD ఫర్ బిల్డింగ్, టెస్టింగ్ అండ్ డిప్లాయింగ్ విత్ సపోర్ట్ ఫర్ ఎనీ లాంగ్వేజ్, ప్లాట్ఫామ్ అండ్ క్లౌడ్ అని చెప్తున్నాం. ఓకేనా, సో ఈ జెన్కిన్స్ అనేది పాపులర్ టూల్. ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ డెవలప్ అయిన తర్వాత కోడ్ని చెక్ ఇన్ చేస్తానన్నమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది డెవలప్ అయిన తర్వాత కోడ్ చెక్ ఇన్ జరిగిన తర్వాత కోడ్ చెక్ ఇన్ అనేది మనకి గిట్ హబ్లో చేస్తాము, కోడ్ని అప్లోడ్ చేస్తాము అండ్ ఆటోమేటిక్గా కోడ్ని డిప్లాయ్ చేయడానికి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్స్ అనేవి వాడతాం మనం. ఓకేనా, ఆటోమేటిక్గా కోడ్ని డిప్లాయ్ చేయడానికి మనము కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్స్ అనేవి వాడతాము. సో అదే టూల్ని పైప్ లైన్లో తీసుకొచ్చారు అజ్యూర్లో. ఓకేనా, సో అజ్యూర్ పైప్ లైన్స్లో మనకి CI/CD కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది.
అంటే ఏంటి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది డెవలప్ అయిన తర్వాత కోడ్ని చెక్ ఇన్ చేయడం అనేది జరుగుతుంది. కోడ్ చెక్ ఇన్ ఇస్ నథింగ్ బట్ గిట్ హబ్లో కోడ్ని అప్లోడ్ చేస్తారు అండ్ ఆ తర్వాత ఆటోమేటిక్గా కోడ్ని డిప్లాయ్ చేయడానికి మనం ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్స్ అనేవి వాడడం జరుగుతుంది. సో ఆ టూల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అజూర్ పైప్లైన్స్లలో ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో అదే చెప్తున్నాం ఇక్కడ CI/CD ఫర్ బిల్డింగ్, టెస్టింగ్ అండ్ డిప్లాయింగ్ విత్ సపోర్ట్ ఫర్ ఎనీ లాంగ్వేజ్, ప్లాట్ఫామ్ అండ్ క్లౌడ్ అని అంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటి అంటే రిపోస్లో ఉంటుంది కదా కోడ్. సో రిపాజిటరీలో ఉన్న కోడ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ కోడ్ మొత్తాన్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తుందన్నమాట ఈ పైప్లైన్స్లలో. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి అజూర్ పైప్లైన్స్ కాంపోనెంట్ గురించి. నెక్స్ట్ వన్ వచ్చేసి అజూర్ టెస్ట్ ప్లాన్స్. సో టెస్ట్ ప్లాన్స్ అంటే ఏంటి అంటే మనకి చూడండి టెస్టింగ్లో మనకి ఏమున్నాయి, సెలీనియం కానీ, టైమ్ సిటీ కానీ, JUnit కానీ, సో ఇలాంటి టూల్స్ అన్నీ కూడా మనకి టెస్ట్ ప్లాన్లో ఉంటాయి. ఓకేనా, అజూర్లో మనకి మాన్యువల్ టెస్ట్ ప్లాన్స్ అయితే అవి ఫ్రీగా మనం చేయొచ్చు. అదే ఆటోమేటెడ్ టెస్ట్ ప్లాన్స్ అయితే ఛార్జ్ చేస్తారు. ఓకేనా, సో మాన్యువల్ టెస్ట్ ప్లాన్స్కి ఎలాంటి ఛార్జ్ అనేది ఉండదు, ఫ్రీగా మనం చేయొచ్చు. బట్ ఆటోమేటెడ్ టెస్ట్ ప్లాన్స్కి మనకి ఛార్జ్ అనేది ఉంటుంది. ఓకేనా, సో అజూర్ టెస్ట్ ప్లాన్స్, మాన్యువల్ అండ్ ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ టూల్స్ అనేవి అన్నీ కూడా మనకి ఇక్కడ టెస్ట్ ప్లాన్లో ఉంటాయి. అంటే కోడ్ అనేది లైక్ ఒక అప్లికేషన్ని టెస్ట్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది ఈ టెస్టింగ్ టూల్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అండ్ బేసిక్గా ఇక్కడ టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి అంటే ప్రోడక్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి అండ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో వెబ్సైట్ రన్ చేయడము, లేకపోతే అప్లికేషన్ లాంచ్ చేసి దాంట్లో బటన్స్ క్లిక్ చేయడము, సో ఆ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఏమైనా వస్తే వాటిని క్యాచ్ చేయడం. సో దాని పర్పస్ మనకి టెస్టింగ్ టూల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా, సో ఇవన్నీ మనకి అజూర్ టెస్ట్ ప్లాన్స్లో ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి అజూర్ ఆర్టిఫాక్ట్స్ వచ్చేసరికి లైబ్రరీస్ అన్నమాట. అంటే ఒక ప్రోడక్ట్ని మనం డెవలప్ చేస్తున్నామంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డిపెండెన్సీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి క్రియేట్ అ హోస్ట్ అండ్ షేర్ ప్యాకేజెస్ విత్ యువర్ టీమ్ అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన వెబ్సైట్లో ఒక క్లాక్ని ఎంబెడ్ చేయాలి, టైంని చూపించగలగాలి అని అంటే క్లాక్కి సంబంధించిన కోడ్ని మళ్ళీ వ్రాయడం అనేది వేస్ట్. సో దానికి సంబంధించిన కోడ్ అనేది పబ్లిక్ రిపాజిటరీలో ఆల్రెడీ ఉంటే దాన్నే వాడుకోగలిగితే సరిపోతుంది కదా. సో ఇట్స్ ఏ లైబ్రరీ, ఇట్స్ ఏ డిపెండెన్సీ. అంటే మళ్ళీ రివ్రైట్ చేయడం కన్నా ఆల్రెడీ డెవలప్ చేసిన కోడ్ అనేది గిట్ హబ్లో ఉంటుంది కదా, సోర్స్ కోడ్ అనేది గిట్ హబ్లో పోస్ట్ చేసింది ఉంటుంది కదా. సో మన కోడ్లోకి ఇంటిగ్రేట్ చేయగలిగితే అంటే ప్రజెంట్ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ కోడ్లోకి ఇంటిగ్రేట్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్లీ మన వర్క్ అనేది తగ్గిస్తుంది అండ్ దెన్ మన ప్రొడక్టివిటీ అనేది కూడా పెరుగుతుంది. సో అలాంటి లైబ్రరీస్, డిపెండెన్సీస్ ఉన్నాయో ఆ డిపెండెన్సీస్ అన్నీ స్టోర్ అవ్వడానికి మనకి ఈ ఆర్టిఫాక్ట్స్ అనేవి యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇవి వచ్చేసి మనకి 5 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటేంటి, బోర్డ్స్, రెపోస్ అండ్ పైప్లైన్స్, టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్. సో ఏమేమి డిస్కస్ చేసాం మనము, సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో బోర్డ్స్ అంటే ఏం చెప్పాను, ఫస్ట్ వన్ వచ్చేసి ప్లానింగ్ అంటే ఏంటి అని అంటే లైక్ కొలాబరేషన్, టీం అందరు కలిసి కొలాబరేట్ అవ్వడానికి మనకి ఈ అజూర్ బోర్డ్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెపోస్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ని ఈ రిపాజిటరీలో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది, సోర్స్ కోడ్ని. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పైప్లైన్స్. సో పైప్లైన్స్ అంటే ఏంటి అంటే ఈ పైప్లైన్స్లో మనకి CI/CD కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది ఉంటుంది, జెన్కిన్స్ అన్నమాట. ఓకేనా, అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది డెవలప్ అయిన తర్వాత కోడ్ చెక్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా కోడ్ని డిప్లాయ్ చేయడానికి మనకి ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ టూల్స్ అనేవి వాడతాము. ఓకేనా, సో దాన్నే ఇక్కడ పైప్లైన్స్లో అజూర్లో తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే రెపోస్లో ఉన్న కోడ్ని డౌన్లోడ్ చేసుకొని, రెపోస్లో మనం కోడ్ని అప్లోడ్ చేస్తాం కదా, సో ఆ కోడ్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ
పైప్లైన్స్లో మనము మొత్తాన్ని కోడ్ని బిల్డ్ చేసి డిప్లై చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి టెస్ట్ ప్లాన్స్. సో టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి, సెలీనియం, టీమ్ సిటీ, JUnit, సో ఇలాంటి టూల్స్ అన్నీ కూడా మనం టెస్ట్ ప్లాన్స్లో ఉంటాయి. ఓకేనా. సో మనము మాన్యువల్ టెస్ట్ ప్లాన్స్ని క్రియేట్ చేయొచ్చు ఆర్ ఆటోమేటెడ్ టెస్ట్ ప్లాన్స్ని క్రియేట్ చేయొచ్చు. మాన్యువల్ టెస్ట్ ప్లాన్స్ అయితే ఫ్రీగా ఉంటాయి, ఆటోమేటెడ్ టెస్ట్ ప్లాన్స్కి అయితే ఛార్జ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫాక్ట్స్. ఆర్టిఫాక్ట్స్ అంటే ఏం చెప్పాను, డిపెండెన్సీస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఇదేంటి, మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, వెబ్ అప్లికేషన్ 1. సో ఈ వెబ్ అప్లికేషన్ 1 అనే ప్రాజెక్ట్లో నేను ఒక క్లాక్ని ఎంబెడ్ చేయాలి అంటే టైంని చూపించగలగాలి అనుకుంటున్నాను. సో క్లాక్కి సంబంధించిన కోడ్ మళ్ళీ నేను ఈ ప్రాజెక్ట్లో రాయడం కన్నా అంటే అది టైం వేస్ట్ కదా. సో దానికి సంబంధించిన కోడ్ పబ్లిక్ రిపోజిటరీలో ఆల్రెడీ ఉంటే దాన్నే మనము ఆ కోడ్నే వాడుకోగలిగితే సరిపోతుంది కదా. సో ఇట్స్ ఎ లైబ్రరీ, ఇట్స్ ఎ డిపెండెన్సీ అన్నమాట. అంటే మళ్ళీ కోడ్ని రిప్రైట్ చేయడం కన్నా ఆల్రెడీ డెవలప్ చేసి గిట్హబ్లో పోస్ట్ చేసిన కోడ్ని మన కోడ్లోకి ఇంటిగ్రేట్ చేయగలిగితే ఆటోమేటికల్లీ మన వర్క్ అనేది తగ్గుతుంది అండ్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. సో అలాంటి లైబ్రరీస్, డిపెండెన్సీస్ అవన్నీ కూడా ఇక్కడే స్టోర్ అవుతాయి అన్నమాట. సో అలాంటి డిపెండెన్సీస్, లైబ్రరీస్ స్టోర్ అవ్వడానికి మనకి ఆర్టిఫాక్ట్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇన్ అజ్యూర్ డెవాప్స్ అని చెప్పొచ్చు. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకా అజ్యూర్ బోర్డ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ రెపోస్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి ఏంటి అని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము అజ్యూర్ డెవాప్స్లో 5 డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పాను కదా. అజ్యూర్ బోర్డ్స్, అజ్యూర్ రెపోస్, అజ్యూర్ పైప్లైన్స్, అలాగే టెస్ట్ ప్లాన్స్, ఆర్టిఫాక్ట్స్ అని చెప్పి సో వీటిలో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో వీటి గురించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, అజ్యూర్ బోర్డ్స్ కదా. సో అజ్యూర్ బోర్డ్స్ అంటే ఏంటి అంటే, బోర్డ్ అంటే సింపుల్గా వర్క్ ఐటమ్స్ ఈజ్ నథింగ్ బట్ టాస్క్లు అని చెప్పొచ్చు. ఓకేనా. టాస్క్లు అనేవి డిఫరెంట్ కేటగిరీస్లలో ఉంటాయి. లైక్ ఇప్పుడు ఏంటి, కొన్ని న్యూ టాస్క్లు అనేవి ఉంటాయి అండ్ ఇంకొన్ని ఏంటి ప్రోగ్రెస్లో ఉన్న టాస్క్లు అనేవి ఉంటాయి అండ్ ఇంకా కొన్ని కంప్లీట్ అయిన టాస్క్లు అనేవి ఉంటాయి. సో వాటన్నిటిని క్లియర్గా కనిపించడానికి మనకి ఈ బోర్డ్ అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మనకి నచ్చినట్టు బోర్డ్ని డిజైన్ చేయొచ్చు. ఇక్కడ ఒక ఇష్యూ ఉందనుకోండి, సో టు డూ అంటే నెక్స్ట్ ఏం చెయ్యాలి అండ్ డూయింగ్ అంటే ప్రోగ్రెస్, అంటే ప్రజెంట్ ఈ ఇష్యూ అనేది ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ డన్ అంటే టాస్క్ అనేది ఫినిష్ అయ్యింది అని చెప్పడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇంకా వీటిని మీరు లైక్ ఎఫిషియంట్ నేమ్స్ ప్లేస్ చేయాలి అంటే నేమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. టు డూ దగ్గర ఇక్కడ పెండింగ్ అంటే నెక్స్ట్ చేయాల్సిన టాస్క్ అన్నమాట, ఇది పెండింగ్. అండ్ ఇక్కడ ఏంటి, డూయింగ్ ప్లేస్లో నేను ఇన్ ప్రోగ్రెస్ అని పెడుతున్నాను. ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఒకవేళ టాస్క్ అనేది ఫినిష్ అయ్యిందనుకోండి, సో అప్పుడు అది ఈ కేటగిరీలోకి వస్తుంది. సో ఇక్కడ కంప్లీటెడ్ ఆర్ రిజాల్వ్డ్ అని పెట్టచ్చు, కంప్లీటెడ్. సో ఇలా అన్నమాట. సో ఈ రకంగా మనకి కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది ప్లానింగ్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటి, ప్రజెంట్ ఈ టాస్క్ అనేది ప్రోగ్రెస్లో ఉంది అని చెప్పడానికి ఇన్ ప్రోగ్రెస్ అన్నమాట. అండ్ టాస్క్ అనేది ఫినిష్ అవుతే కంప్లీటెడ్, రిజాల్వ్డ్ అని చెప్పి మనకి ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక ఇష్యూని యాడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఇష్యూ వచ్చేసి ఫస్ట్ వన్ ఏంటంటే ఫిక్స్ ది ఇష్యూస్ ఇన్ లాగిన్ పేజ్, అంటే లాగిన్ పేజ్లో ఉన్న ఇష్యూస్ని సాల్వ్ చేయమంటున్నాం. అది వచ్చేసి మనకి టాస్క్ లాగిన్ పేజ్. సో ఇప్పుడు ఇది చేయాల్సిన టాస్క్. ఇక్కడ చూడండి, మనకి దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎడిట్ టైటిల్ అండ్ అలాగే యాడ్ టాస్క్, అంటే టైటిల్ అనేది మనం చేంజ్ చేయొచ్చు, న్యూ టాస్క్ని యాడ్ చేయొచ్చు
అండ్ డిలీట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ మనకి. సో ఇప్పుడు దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇష్యూ నేమ్ వచ్చేసి మనకి ఫిక్స్ ది ఇష్యూస్ ఇన్ లాగిన్ పేజ్ అన్నమాట. ఓకేనా. సో ఇంకా ఆ ఇష్యూకి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా చెప్పాలి అని అనుకుంటే ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ప్రియారిటీ అండ్ ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా మనకి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అంటే ప్రియారిటీ ఎంత ఇవ్వాలి అండ్ ఎఫర్ట్ అంటే ఎన్ని డేస్ పడుతుంది ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ అని చెప్పి మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టేట్ ఏంటి, ఇక్కడ టు డూ అంటే ఇది చేయాల్సిన టాస్క్. ఒకవేళ మనం ఇక్కడ దీన్ని డూయింగ్ అంటే ఇన్ ప్రోగ్రెస్లో ఉంది అని కూడా మనం దీన్ని పెట్టొచ్చు ఒకవేళ ప్రోగ్రెస్లో ఉంటే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కామెంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ టాస్క్ అనేది ఇంకా ఎవరికి అసైన్ చేయలేదు, సో అన్అసైన్డ్ అని చూపిస్తుంది. సో అసైన్ ఎవరికి చేయాలి అంటే వాళ్ళకి చేయొచ్చు. సో నేను ఇక్కడ ఈ యూజర్ ఉంది కాబట్టి నేను ఈ యూజర్కి యాడ్ చేయడం అనేది జరుగుతుంది, గంధేవార్ దివ్య 413కి. సో ఈ రకంగా మనము ఇష్యూని సాల్వ్ చేస్తే ఈ రకంగా చూడడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇష్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మొత్తం కూడా మనకి ఈ బోర్డులో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది. సో చూడండి ఇక్కడ మనకి ఇందాక నేను అక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని చేంజ్ చేశాను కదా, సో అందుకని నాకు ఇక్కడ ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్లోకి రావడం అనేది జరిగింది టాస్క్. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్లాగ్స్. సో బ్యాక్లాగ్స్ అంటే ఏంటి అంటే 1 వీక్లో ఒక ఇష్యూ ఆర్ టికెట్ అనేది సాల్వ్ చేయాలి అని టైం పెట్టారనుకోండి, బట్ టైం దాటింది, ప్రజెంట్ ఇంకా అది ప్రోగ్రెస్లోనే ఉంది అంటే దాన్ని మనం బ్యాక్లాగ్ కిందికి కన్సిడర్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఇదేంటి, మనకి ఒక ఇష్యూ ఉంది కాబట్టి ఇది బ్యాక్లాగ్ కిందికి యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి స్ప్రింట్ అని చెప్పి ఉంటుంది. సో స్ప్రింట్ అంటే ఏంటి అంటే పర్టికులర్గా ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది కదా, సో ఈ ఇష్యూకి ఎంత టైం ఇవ్వాలి అని చెప్పి మనము ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అజైల్ మెథడాలజీలో స్ప్రింట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. యూజువల్గా స్ప్రింట్ పీరియడ్ అనేది 15 days ఉంటుందన్నమాట. స్ప్రింట్ తర్వాత ఏదైతే వర్క్ అనుకున్నారో దాన్ని రిలీజ్ చేసేస్తారు. ఫ్రెష్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు స్ప్రింట్స్ కొంచెం పెద్దగా ఉండొచ్చు. ఓకేనా. స్ప్రింట్కి స్క్రమ్ మీటింగ్స్ కూడా ఉంటాయి. అజైల్ మెథడాలజీలో స్ప్రింట్ అండ్ స్క్రమ్ మీటింగ్స్ ఉంటాయి. స్క్రమ్ మీటింగ్స్ అంటే ఏంటి అంటే డైలీ స్టాండప్ మీటింగ్స్ అన్నమాట. సో స్క్రమ్ మీటింగ్స్లో ఏం చేస్తారంటే డెవలపర్స్, టెస్టర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ ఆర్ ప్రాజెక్ట్ లీడర్స్ వీళ్ళందరూ కూర్చొని అసలు ఏం జరుగుతుంది, రోడ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా అండ్ ఇష్యూస్ ఏమున్నాయి అండ్ ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్కి ఎంత టైం పడుతుంది, ఎలా చేస్తున్నారు అని చెప్పి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇదన్నమాట స్ప్రింట్ గురించి. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ న్యూ స్ప్రింట్ని యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ న్యూ స్ప్రింట్ వచ్చేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ స్ప్రింట్ యొక్క నేమ్, సో నేను ఇక్కడ స్ప్రింట్ 2 అని చెప్పి యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టార్ట్ డేట్ ఎన్ని డేస్, 2 days, 3 days, 10 days అని చెప్పి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 29th అని ఇచ్చాను. సో ఇక్కడ డేట్. సో ఈ రకంగా అంటే పర్టికులర్ ఒక ఇష్యూకి ఎంత టైం అని చెప్పి మనం ఇక్కడ స్ప్రింట్లో యాడ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి స్ప్రింట్ గురించి. అండ్ నెక్స్ట్ ఏంటి, మనకి ఇంకా క్వెరీస్ ఆప్షన్ ఉంది. సో క్వెరీస్ అంటే ఏంటి అంటే ఇక్కడ hundreds of items ఉంటే ఫిగర్ అవుట్ చేసుకోవడానికి మనకి క్వెరీస్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. ఫిగర్ అవుట్ చేయాలి అంటే అండ్ అలాగే రిపోర్ట్స్ని జనరేట్ చేయడానికి మనకి క్వెరీస్ అనేది యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనకి డాష్ బోర్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది స్టార్టింగ్లో. ఓవర్వ్యూ పేజ్, సమ్మరీ పేజ్ అండ్ డాష్ బోర్డ్స్ అని చెప్పి ఉంటుంది. సో డాష్ బోర్డ్స్ అంటే ఏంటి అని అంటే మనకి వర్క్ ఐటమ్స్ అసైన్ అయ్యాయా లేదా అని చెప్పి చూపిస్తుంది. అండ్ అలాగే కంపెనీ బిల్డ్ హిస్టరీ ఏంటి అండ్ డిప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి ఇదంతా కూడా డాష్ బోర్డ్లో చూపించడం అనేది జరుగుతుంది.
ఓకేనా. ఇది వచ్చేసి డాష్ బోర్డ్ గురించి. అండ్ నెక్స్ట్ సమ్మరీ పేజ్. సో సమ్మరీ పేజ్లో ఏముంటుంది అంటే అసలు ఈ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఏంటి, ఎంత మెంబర్స్ ఉన్నారు, అండ్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్లో ఉన్న ఫిజికల్ స్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ లాజికల్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది మొత్తం ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఎన్ని వర్క్ ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని వర్క్ ఐటమ్స్ క్రియేట్ చేశారు అని చెప్పి మనకు అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఇది మనకేంటి టోటల్ ఇప్పుడు అజ్యూర్ బోర్డ్స్ గురించి డిస్కస్ చేసాము, డాష్ బోర్డ్స్ అంటే చూసాము, సమ్మరీ అంటే చూసాము కదా. సో నెక్స్ట్ అజ్యూర్ రెపోస్. సో రెపోస్లో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫైల్స్, కమిట్, పుష్, బ్రాంచెస్, ట్యాగ్స్, పుల్ రిక్వెస్ట్స్ అండ్ అలాగే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అని చెప్పి ఉంటాయి. సో అజ్యూర్ రెపోస్ అంటే ఏంటి, రెపోజిటరీ అంటే రెపోస్ అనేవి కంప్లీట్లీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ అన్నమాట. ఒక 10 మెంబర్స్ కోడ్ని డెవలప్ చేస్తున్నారు అంటే బేసిక్గా వాళ్ళ కోడ్ అంతా వాళ్ళ లోకల్ మెషిన్స్లలో ఉంటుంది. సో వాళ్ళ సిస్టమ్స్లలో ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు. లైక్ 10 సిస్టమ్స్లలో ఏ ఒక్క సిస్టమ్ అయినా క్రాష్ అయినా కూడా అతను చేసిన మొత్తం వర్క్ అంతా కూడా పోతుంది. సో సోర్స్ కోడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సోర్స్ కోడ్ పోయింది అంటే మొత్తం రీవర్క్ అవుతుంది మళ్ళీ కదా, టైం వేస్ట్ ప్రాసెస్. సో ఇలాంటి సినారియోస్ని అవాయిడ్ చేయడానికి ఒక సెంట్రలైజ్డ్ రిపోజిటరీ అనేది కావాలి కోడ్ని సెక్యూర్గా ఉంచడానికి. సో దాన్నే మనము సోర్స్ కోడ్ మేనేజర్ SCM అని అంటారు. ఓకేనా. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నప్పుడు సోర్స్ కోడ్ని మెయింటైన్ చేస్తారు. రిపోజిటరీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు 10 మెంబర్స్ 10 మాడ్యూల్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే వాళ్ళ టాస్క్ ప్రకారం వాళ్ళు కోడ్ని రాస్తారు. అండ్ అల్టిమేట్గా అందరూ ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ మొత్తాన్ని ఏం చేస్తారంటే సోర్స్ కోడ్ రిపోజిటరీకి పుష్ చేస్తారు. సో దాన్నే కమిట్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ కమిట్ అంటే లైక్ వేటిని కమిట్ చేశారు అంటే కోడ్ని కమిట్ చేయడం అన్నమాట, పుష్ చేయడం. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి రిపోజిటరీ గురించి. సో ఇప్పుడు ఎక్కువగా లైక్ మనకి గిట్ అనేది చాలా యూజ్ చేస్తున్నారు సోర్స్ కోడ్కి, అంటే కోడ్ని స్టోర్ చేయడానికి గిట్ అనేది చాలా మనకి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి పుషెస్, బ్రాంచెస్, ట్యాగ్స్, పుల్ రిక్వెస్ట్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి అంటే డౌన్లోడ్ చేసుకోవడం అన్నమాట. కమెంట్స్ అన్నా కూడా లైక్ చేంజెస్ని అప్లోడ్ చేసుకోవడము. సో ఫైల్స్ అంటే ఏంటి అంటే రిపోజిటరీలో కైండ్ ఆఫ్ ఫైల్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి రిపోజిటరీస్ గురించి, అజ్యూర్ రిపోజిటరీస్ గురించి. సో ఇప్పుడు ఏంటి మనం అజ్యూర్ బోర్డ్స్ అండ్ అలాగే అజ్యూర్ రిపోజిటరీస్ అండ్ అలాగే డాష్ బోర్డ్ అంటే ఏంటి, సమ్మరీ పేజ్ అంటే ఏంటి అనేది చూసాం కదా. సో నెక్స్ట్ మనం పైప్లైన్స్ అంటే ఏంటో చూద్దాం. అజ్యూర్ పైప్లైన్స్లో CI/CD ఉంటుంది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఆర్ డెలివరీ అంటారు. CI/CD అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా. యాక్చువల్లీ CI/CD కాన్సెప్ట్ని అచీవ్ చేయడానికి మనకి పైప్లైన్ అనేది ఉంది. ఓకేనా. సో ఇదంతా కూడా మాన్యువల్గా చేసే వర్క్ని అంతా కూడా మాన్యువల్గా చేసే టాస్క్ని అంతా కూడా ఆటోమేట్ చేయడానికి మనకి మెయిన్గా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక జావా ప్రాజెక్ట్ ఉంది. జావా ప్రాజెక్ట్లో ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి చూసుకుంటే డెవలపర్ ఒక IDEని ఇన్స్టాల్ చేసుకుంటాడు సిస్టంలో. ఆ IDEలో కోడ్ అనేది రాసుకుంటాడు కదా. సో ఇప్పుడు ఎక్లిప్స్ అనే ఒక IDEలో కోడ్ని రాసిన తర్వాత లైక్ బిల్డ్ చేయాలి కోడ్ని. అప్పుడు మావిన్, గ్రాడిల్, యాంట్ లాంటి కొన్ని టూల్స్ని యూజ్ చేసి బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో మనకి ఈ మావిన్, గ్రాడిల్, యాంట్ లాంటి కొన్ని టూల్స్ అనేవి బిల్డ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా. IDE అనేది జస్ట్ కోడ్ ఎడిటర్, దానికి బిల్డ్ చేసే కెపాసిటీ అనేది ఉండదు. కొన్ని బిల్డింగ్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎక్లిప్స్ నుంచి డైరెక్ట్గా సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడానికి వస్తుందన్నమాట. ఓకేనా.
సో ఇది వచ్చేసి మనకి సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేసుకొని బిల్డ్ టూల్స్ అనేవి యూజ్ చేస్తాం. జావాకి కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి సపరేట్గా, .NETకి కొన్ని, అలా డిఫరెంట్ టూల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత మనకి కోడ్ బిల్డ్ అయిపోయిన తర్వాత, అప్లికేషన్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి. సో దాన్ని డిప్లాయ్ చేయడానికి కొన్ని సపరేట్ టూల్స్ ఉంటాయి. ఓకేనా. సో ఈ మొత్తం యాక్టివిటీ ఉంది కదా, సో దాన్నే పైప్ లైన్ అంటారు. యాక్చువల్గా ఇప్పుడు వచ్చే CI/CD టూల్స్ అన్నిటిలోనూ పైప్ లైన్స్ అనేవి ఉంటాయి. సో పైప్ లైన్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ టాస్క్ అన్నమాట. ఓకేనా, సెట్ ఆఫ్ టాస్క్లు అన్నమాట. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో కొన్ని టాస్క్లు ఉంటాయి, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్లో కొన్ని టాస్క్లు ఉంటాయి. ఓకేనా. సో అలా బిల్డ్ ఏదైతే ఉందో అది మనకి ఏంటి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కిందకి వస్తుంది. రిలీజ్ ఏదైతే ఉందో అది మనకి లైక్ కంటిన్యూస్ డెలివరీ కింద, డిప్లాయ్మెంట్ కింద రావడం అనేది జరుగుతుంది. సో వన్స్ బిల్డ్ అయిపోయిన తర్వాత ఆ అప్లికేషన్ని డెలివరీ చేయాలి ఆర్ డిప్లాయ్ చేయాలి. సో ఈ మొత్తం ప్రాసెస్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కంటిన్యూస్గా జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి పైప్ లైన్, అజ్యూర్ పైప్ లైన్ గురించి. ఇక్కడ లైబ్రరీ అనే ఆప్షన్ ఉంది కదా. సో లైబ్రరీ అంటే ఏంటి అంటే లైక్ ఇక్కడ అన్ని డిపెండెన్సీస్ని సేవ్ చేసుకోవచ్చు మనం. సో లైబ్రరీ అనేది డిపెండెన్సీస్ని సేవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి అని అంటే మనకి ఇక్కడ టెస్ట్ ప్లాన్ కూడా ఉంది కదా. సో ఇక్కడ టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి అంటే టెస్ట్ చేసిన తర్వాత లైక్ ఏమైనా బగ్స్, ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి అంటే లైక్ ఏవైనా డిపెండెన్సీస్ ఉంటే గనక, అంటే పర్టికులర్ బిల్డ్ యాక్టివిటీకి కానీ ఆర్ అప్లికేషన్కి కానీ మనం ఇక్కడ డిపెండెన్సీస్ని సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంటర్నల్గా ఈ ఆర్టిఫాక్ట్స్ రిపోజిటరీలో సేవ్ చేసుకోవచ్చు డిపెండెన్సీస్ని. సో అందుకని మనకి ఆర్టిఫాక్ట్స్ అనేది యూజ్ అవుతుంది. సో ప్రతి అప్లికేషన్కి డిపెండెన్సీస్ ఉంటాయి అండ్ ఆ డిపెండెన్సీస్ని మనము ఆర్టిఫాక్ట్స్ అని అంటాము. ఓకేనా.